హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ డిజిటల్ ట్రేడర్ తెలుగు. సో గైస్, ఇక్కడైతే మనం చూసుకుంటే ఏంటంటే మీరు ఆల్రెడీ thumbnail అయితే చూసింటారు. ఇక్కడ నేను ఏంటంటే వజీరెక్స్ ఎక్స్చేంజ్ గురించి అయితే ఇక్కడ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. సో ఇక్కడ వీళ్ళు వజీరెక్స్ ఎక్స్చేంజ్ నుంచి కొన్ని అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగింది. సో ఇక్కడ ఎలాంటి అప్డేట్ వచ్చినా ఏంటంటే వజీరెక్స్ గురించి నేను ఇక్కడ మీకు ముందుగా అయితే ఇక్కడ మన ఛానల్లో అయితే పోస్ట్ అయితే చేస్తాను. ఎందుకంటే ఇక్కడ చాలామంది ఏంటంటే వజీరెక్స్ ఎక్స్చేంజ్ ద్వారా అయితే వాళ్ళ మనీ అయితే బ్లాక్ అయితే అవ్వడం అయితే జరిగింది. ఎందుకంటే ఇక్కడ మనకి లాస్ట్ జూలై అప్పుడైతే ఇక్కడ మనకి ఎక్స్చేంజ్ అయితే హ్యాక్ అయితే అవ్వడం అయితే జరిగింది. సో అప్పటి నుంచి ఏంటంటే ఇక్కడ మనకి ఏంటంటే మన ఫండ్స్ అన్నీ ఏంటంటే వజీరెక్స్లో అయితే స్ట్రక్ అయితే అవ్వడం అయితే జరిగింది. సో దీన్ని బట్టి ఏంటంటే ఈ వజీరెక్స్ అనేది ఏంటంటే మన ఇండియా నుంచి సింగపూర్లో అయితే వెళ్ళి అక్కడ ఏంటంటే వాళ్ళ కంపెనీ అయితే అక్కడ పెట్టుకోవడం అయితే జరిగింది. సో దీనివల్ల ఏంటంటే అక్కడ కోర్టులో అయితే వీళ్ళు ఇక్కడ వాదిస్తున్నారు. సో ఇక్కడ వజీరెక్స్ ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటుంది, సో ఇక్కడ మన CEO లైక్ నిచ్చల్ ఉన్నారు కదా, నిచ్చల్ శెట్టి, ఆయన ఎలాంటి డెసిషన్స్ అయితే తీసుకుంటున్నారు, సో అవి మన యూజర్స్కి ఎవరైతే ఎక్స్చేంజ్లో ఆల్రెడీ ఇన్వెస్టర్స్ ఉన్నారు సో వాళ్ళందరికీ అది యూజ్ఫుల్లా కాదా అనే దాని గురించి అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో అయితే వీడియోలో అయితే మాట్లాడుకుందాం. వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి గైస్, చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అయితే ఉంది. సో నేను కూడా ఏంటంటే చాలా రీసెర్చ్ చేసిన తర్వాత అయితే వీడియో చేస్తున్నాను. ఎందుకంటే ఎస్టర్డే నేను చేసిన వీడియోలో అయితే చాలా కామెంట్స్ అయితే వచ్చాయి, ఒక 3-4 కామెంట్స్ వజీరెక్స్ గురించి. సో కొంతమంది చేస్తుంటారు, కొంతమంది చేయకుండా ఉంటారు. సో వాళ్ళందరి కోసం అయితే ఇక్కడ ఈ వీడియోలో అయితే క్లారిటీ ఇవ్వడానికైతే నేను ఈ వీడియో అయితే చేస్తున్నా గైస్. సో ఆల్రెడీ నేను మార్నింగే ఒక వీడియో అయితే మార్కెట్ అప్డేట్స్ గురించి అయితే చేశాను. సో మార్కెట్ మొత్తం అనలైజ్ చేశాను, ఒక 2 కాయిన్స్ కూడా చెప్పాను. సో మార్నింగ్ వీడియోలో అయితే ఎవరన్నా చూడకుండా ఉంటే ఆ వీడియో కూడా వీళ్ళైతే వాచ్ అయితే చేయండి గైస్. సో అలాగే మనం చూసుకుంటే ఏంటంటే వజీరెక్స్, సో వజీరెక్స్ గురించి మనం స్టార్టింగ్ నుంచి చెప్పుకోవాలంటే ఇది మనకి కరోనా టైంలో అలా అయితే ఇది లాంచ్ అయితే అవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ ఏంటంటే ఇది లాంచ్ అయినప్పుడు చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే లాంచ్ అయింది. అలాగే ఏంటంటే బైనాన్స్తో పార్ట్నర్షిప్ అయితే లాంచ్ అయితే అవ్వడం జరిగింది. కాబట్టి చాలామంది యూజర్స్ ఏంటంటే వజీరెక్స్ని అయితే బాగా అయితే బిలీవ్ చేయడం జరిగింది. ఎందుకంటే బైనాన్స్తో ఇది పార్ట్నర్షిప్ చేస్తుంది. సో మనం బైనాన్స్ టు వజీరెక్స్ ఏంటంటే ఫ్రీగా అయితే మనం మనీ కూడా USDT ట్రాన్స్ఫర్ చేసుకొని ఇక్కడ మన INRలో మార్చుకోవడానికి చాలా ఈజీ ప్రాసెస్ అయితే ఏంటంటే మనకు వజీరెక్స్లో అయితే ఉండింది. సో అక్కడ వరకు స్టోరీ అయితే బాగుండింది. సో ఇక్కడ వజీరెక్స్ ఏంటంటే మన ఆ తర్వాత క్రిప్టో క్రాష్ వచ్చిన తర్వాత ఏంటంటే ఇక్కడ మనకు చాలా వరకు అయితే దీనికి ఏంటంటే యూజర్స్ పరంగా కానీ అలాగే ఏంటంటే ఇక్కడ రెవెన్యూ తగ్గడం అయితే కనిపించింది లిటిల్ బిట్ అయితే. సో ఆ తర్వాత ఏమనుకునింది తెలియదు కానీ బైనాన్స్ నుంచి అయితే వీళ్ళు పార్ట్నర్షిప్ అయితే విత్డ్రాల్ చేసుకోవడం అయితే జరిగింది. సో ఆ తర్వాత ఇండియాలో కూడా చాలా రూల్స్ అయితే మన క్రిప్టోలో అయితే వచ్చాయి. సో అవన్నీ మనం 4 ఇయర్స్కి అయితే చూస్తున్నాం. ఇక్కడ ట్యాక్స్ పెట్టడం జరిగింది, క్రిప్టోని బ్యాన్ చేస్తారన్నారు, లేకపోతే ఎవరైనా క్రిప్టోస్ పైన వీడియో చేసే వాళ్ళని జైల్లో వేస్తామని ఇలా చాలా అయితే న్యూసెన్స్ అండ్ నెగిటివ్ న్యూస్ కానీ ఇలా ఫేక్ న్యూస్ కానీ ఇక్కడ తిరగడం అయితే జరిగింది. సో కానీ లాస్ట్కి ఏంటంటే మనకి ఇక్కడ గవర్నమెంట్ 30% అయితే ట్యాక్స్ అయితే పెట్టడం అయితే జరిగింది. సో దాని తర్వాత చాలా కంపెనీస్ ఏంటంటే ఇండియాలో ఆల్రెడీ క్రిప్టో కంపెనీస్ పెట్టుకున్న కంపెనీస్ అన్నీ ఏంటంటే ఎక్స్చేంజెస్ అన్నీ వేరే కంపెనీస్ లైక్ దుబాయ్, సింగపూర్ ఇలా అయితే వెళ్ళడం అయితే జరిగింది గైస్. సో అలా వెళ్ళడం అయితే జరిగింది కరెక్టే, కానీ ఇక్కడ కొన్ని అయితే చాలా బాగా అయితే మనకి ఇక్కడ సెక్యూరిటీ అయితే ఇస్తున్నాయి. సో అప్పటికి చాలామంది అయితే వజీరెక్స్ని బిలీవ్ చేస్తున్నాయి, ఎందుకంటే ఇక్కడ సింపుల్గా అయితే అయిపోతూ ఉండింది. సో రీసెంట్గా మనం చూసుకుంటే ఏంటంటే వజీరెక్స్లో అయితే ఇక్కడ మనకి సమ్ లిటిల్ బిట్ ఏంటంటే కొన్ని జరగడం అయితే జరిగాయి. లైక్ ఇలా ఒక హ్యాక్ అయితే జరిగింది, హ్యూజ్ మనీ అయితే యూజర్స్ ఎవరెవరు అయితే వ్యాలెట్స్లో అయితే ఉన్నాయి ఆ వ్యాలెట్స్ అన్నిటిని హ్యాక్ అయితే చేసి ఉన్న మనీ మొత్తం అయితే ఇక్కడ హ్యాకర్స్ అయితే తీసుకొని వెళ్ళిపోయారు. సో ఇక్కడ వజీరెక్స్ ఏం చేస్తుందని చాలామంది యూజర్స్ అయితే అడిగారు. ఎందుకంటే ఇక్కడ సెక్యూరిటీ ఇవ్వాల్సింది అయితే మనకి ఏంటంటే వజీరెక్స్ ప్లాట్ఫామ్ అండ్ ఇక్కడ నిచ్చల్ శెట్టి అయితే ఇవ్వాల్సింది అయితే ఉంది. కానీ వీళ్ళైతే ఎలాంటి లైక్ వర్కౌట్ అయితే చేయట్లేదు, యూజర్స్కి క్లారిటీగా చెప్పే ఇది కూడా వాళ్ళు ఇవ్వట్లేదు. సో కోర్టులో వేసాము, అక్కడ హ్యాక్ అయిన మనీని కూడా రికవర్ చేయడానికి కూడా వీళ్ళు చాలా వరకు అయితే ఏమీ సరిగ్గా చెప్పట్లేదు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీకు చెప్పాలంటే ఇక్కడ వీళ్ళు ఇప్పుడు ఏం చెప్తున్నారంటే వజీరెక్స్ ప్రపోజ్ సెటిల్మెంట్ ప్లాన్ టు రికవర్ ఫ్రమ్ హ్యాక్ వీళ్ళు క్రెడిటర్స్ అప్రూవ్ అంతే. ఇక్కడ క్రెడిటర్స్ అప్రూవ్ ఎందుకు, వీళ్ళు ఇప్పుడు చేయాలనుకుంటే చేసేవచ్చు కదా. సో ఇప్పుడు నిచ్చల్ శెట్టి ఉన్నారు, ఆయన ఇప్పుడు ట్వీట్ కూడా చేశారు, ఇక్కడ ట్వీట్ కూడా చూసుకోండి. సో ఈ ట్వీట్స్ అన్ని ఎందుకు, ఈయన ఒక్కొక్కసారి ట్వీట్స్ చేస్తున్నాడు, ఒక్కొక్కసారి చేయట్లేదు, చేయకుండా ఉంటే ఈయన్ని ఫ్రాడ్ అంటున్నాను ఈయనే చెప్తాడు. సో రకరకాలుగా ఏంటంటే అన్ని కథలు అయితే ఈయనే అల్లుతున్నాడు, కానీ ఇక్కడ ఎలాంటి క్లారిటీ అయితే ఇప్పుడు వరకు అయితే లేదు. సో ఇక్కడ ఇప్పుడు మనకి సింగపూర్ కోర్టులో కూడా ఈ కేసు అయితే నడుస్తుంది. సో లాస్ట్కి ఏమవుతుంది, సో ఇక్కడ మన
అకౌంట్లోకి మనీ అయితే వస్తాయి. సో మనం విత్డ్రాల్ చేసుకోగలుగుతామా? సో ఇదంతా ఒక ఎత్తు అయితే ఈయన ఏం చేశాడంటే లాస్ట్ మూమెంట్స్లో ఈ హ్యాక్ జరిగిన తర్వాత కూడా ఏంటంటే ఈయన మళ్ళీ ఏంటంటే డిపాజిట్ తీసుకోవడం జరిగింది. అలా మళ్ళీ ఎందుకు డిపాజిట్ తీసుకోవాలి, ఆల్రెడీ మనీ అనేది పోయింది. సో ఆల్రెడీ మనీ అనేది పోయినాక కూడా మళ్ళీ యూజర్స్ నుంచి డిపాజిట్ తీసుకొని ఎక్స్చేంజ్ని అయితే రన్ చేశాడు. అక్కడ కూడా ఏంటంటే 100 crores వరకు అయితే మనీ మళ్ళీ రావడం అయితే జరిగింది. సో ఇలా యూజర్స్ నుంచి మనీ తీసుకోవడం ఏంది, ఒక్కసారి ఇక్కడ లైక్ హ్యాక్ జరిగిందో ఫ్రాడ్ జరిగిందో ఎవరికి తెలియదు. ఎందుకంటే మనకి ఏదైనా సరే కానీ నిశ్చల్ శెట్టి అనేది క్లారిటీ ఇవ్వాలి. సో ఆయన రెగ్యులారిటీ లేకుండా ఏంటంటే ఇక్కడ బిహేవ్ అయితే చేస్తున్నానైతే చాలామంది అయితే ఇక్కడ చెప్తున్నారు. సో అలాగే ఇక్కడ సెటిల్మెంట్ అయితే చేయాలనుకుంటే ఇప్పుడు నిశ్చల్ శెట్టి తన మనీ కూడా తీసుకొని లేకపోతే ఏదో ఒకటి చేసి ఇప్పుడు ట్రస్ట్ అనేది బిల్డ్ చేసుకోవాలంటే ఆయన ద్వారా కూడా ఏంటంటే మనీ అనేది అయితే ఆయన తెచ్చి ఇక్కడ యూజర్స్కి ఇచ్చిన తర్వాత ఆ హ్యాక్ అయిన అమౌంట్ ఇవన్నీ ఏంటంటే ఆయన ఆఫ్టర్ దట్ చేసుకుంటే ఏంటంటే ఇక్కడ స్టేక్ హోల్డర్స్ దగ్గర అయితే ట్రస్ట్ అనేది అయితే బిల్డప్ అయ్యేది. ప్లాట్ఫామ్ అనేది కూడా ఏంటంటే చాలా స్ట్రాంగ్ అయితే ఉండేది. సో ప్రెజెంట్ ఏంటంటే చాలా రోజులుగా అయితే ట్రేడింగ్ కూడా ఆపేశారు. సో డిపాజిట్స్ విత్డ్రాల్స్ ఇవేమీ అయితే లేవు. సో ఇలా అయితే చాలా కష్టం. ఎందుకంటే ఇక్కడ చాలామంది ఇప్పుడు నాది కూడా ఏంటంటే నేనైతే దాదాపుగా అయితే ఫారిన్ ఎక్స్చేంజెస్లోనే నా క్రిప్టో అయితే పెట్టుకుంటా. కానీ ఈ వజీరెక్స్ని కూడా యూజ్ చేస్తున్నా. సో దాంట్లో కూడా లిటిల్ బిట్ అంటే చాలా లిటిల్ బిట్ అమౌంట్ అయితే ఉంది కాబట్టి నేను అంత టెన్షన్ అయితే తీసుకోవట్లేదు. సో చాలామంది అయితే ఇక్కడ కొంతమంది ల్యాక్స్లో పెట్టింటారు. ఎందుకంటే క్రిప్టో బూమ్ వస్తుంది. సో ఈ టైంలో క్రిప్టోలో మంచి ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు. సో 5 years తర్వాత ఎలా తిరిగి భూమి వస్తుందని చాలామంది ఎక్స్పెక్ట్ చేసి చాలా ల్యాక్స్ అయితే పెట్టుంటారు. సో ఇక్కడ ఎంతమంది అయితే హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టింటారో వాళ్ళైతే కింద కామెంట్స్ అయితే చేయండి గైస్. ఎందుకంటే అప్పుడే తెలుస్తుంది కదా సో ఎలా రియాక్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ వీడియో అనేది రీచ్ అనేది పెరిగితే ఏంటంటే సో మనకి వజీరెక్స్ వరకు అయితే వెళ్ళింది అనుకోండి. సో ఇక్కడ చాలామంది అయితే లాస్ అయ్యిండారు. సో సోషల్ మీడియాలో కూడా దీని రీచ్ అనేది అయితే పెరిగింది అనుకోండి. సో అందరూ అయితే ఒక కార్నర్ అయితే ఏంటంటే వజీరెక్స్ యూజర్స్ మీద అయితే పెడతారు ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో. సో సైలెంట్గా ఉంటే ఏంటంటే ఇక్కడ నిశ్చల్ శెట్టి ఏం చేస్తున్నాడు, అతని జోబులోంచి అయితే ₹1 అయితే తీయట్లేదు. ఏదైనా సరే మన నుంచి తీసుకొని వెళ్ళిపోతున్నాడు తప్పించి అతను కూడా తీసైతే ఇక్కడ ఏంటంటే కొద్దిగా చెయ్యొచ్చు. అతనికి అలాంటి లెవెల్ అయితే ఉంది కానీ అతను చెయ్యట్లేదు. ఎంతసేపు అక్కడ పోయిన అమౌంట్ అక్కడ నుంచి కావాలి అనే ఈ మాటలు అయితే మాట్లాడుతున్నారు. సో ఇప్పుడైతే చూద్దాం, ఇక్కడ ఒక రికవరీ సెటిల్మెంట్ చేస్తానని అయితే చెప్తున్నాడు. సో అది ఎంతవరకు వస్తుందో సో మనం ఫ్యూచర్లో అయితే చూడాల్సింది అయితే ఉంటుంది గైస్. సో ఇక్కడ మీరు ఆర్టికల్ కూడా చూసుకోవచ్చు. సో ఇవన్నీ అయితే మనకు మనీ అనేది మన అకౌంట్స్లో పడేంతవరకు మనం ఏది నమ్మలేము. ఎందుకంటే ఇక్కడ స్ట్రాంగ్గా ఉండాలి. సో ఇక్కడ చాలామంది అయితే కేసు అయితే ఫైల్ చేయడం అయితే జరిగింది. సో అవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఏంటంటే ఆ ప్రపోజల్స్ అన్నీ వస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఇతను కూడా ఏంటంటే కొద్దిగా తెలివిగా అయితే ట్వీట్స్ అయితే చేస్తున్నాడు. సో ఎన్ని చేసినా సరే ఏంటంటే మనకి అమౌంట్ అనేది అయితే మన అకౌంట్లోకి వచ్చేంతవరకు అయితే మనం ఎలాంటి బిలీవ్ అయితే చేయలేము. సో ఎందుకంటే వీళ్ళు చాలామంది చాలా డ్రామాలు అయితే చేస్తూ ఉంటారు. సో ఇది నిజమో అబద్ధమో అనేది అయితే మనకి ఇప్పటివరకు అయితే క్లారిటీ అయితే లేదు కాబట్టి. సో ఎందుకంటే ఇతను లైక్ ఎప్పుడైతే హ్యాక్ జరిగినప్పటి నుంచి ఈయన చేసే ప్రతి ఒక్క మూమెంట్ అనేది మనం చూస్తున్నాం. సో ఆ మూమెంట్ ఏంటంటే మనకు కొద్దిగా అనుమానంగానే ఉంటుంది కాబట్టి సో మనం ప్రజెంట్ వరకు అయితే ఇక్కడే ఉండాలి. సో మన మనీ అంతా రికవర్ అయ్యి మన అకౌంట్స్లోకి పడిపోతే మనం కూడా చాలా హ్యాపీగా ఉంటాం. సో ఇంతతో అయితే వీడియో అయితే ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.